అని చంపలేసుకో. తనంత తెలివైన దొంగ కాదు, మొదటి తప్పు కింద వదిలేయండి అని రికమెండ్ చేస్తా. నో అన్నావనుకో రిమైండ్ కు పంపిస్తారు ఎస్ఐ గారు కదండి. తీసింది నువ్వే కదూ? తీయలేదు తీయలేదు తీయలేదు, నేను దొంగని కాను. ఈవిడిలా చెప్పదు గాని స్టేషన్ కి తీసుకువెళ్ళి మీ పద్ధతిలో మీరు విచారించండి. మొత్తం సీతామహత్యం కథ వివరంగా చెప్తుంది. మీరు కంప్లైంట్ రాసివ్వండి, ఈమె సంగతి మేం చూసుకుంటాం. కానిస్టేబుల్ ఇవ్వండి. అరోరా సైన్ చేయి. ఎవరైనా సాక్షి సంతకాలు పెట్టండి. సాకేత్, స్వర్ణ, మీరిద్దరు సంతకాలు పెట్టండి. వాళ్ళేంటి, మేమందరం పెడతాం. ఇదిగోండి ఎస్ఐ గారు. కానిస్టేబుల్ పదమ్మా, వెళ్ళి జీప్ ఎక్కు. లాఠీ దెబ్బ పడితే గాని నువ్వు లూటీ సంగతి చెప్పేలా లేవు. మీరంతా ఒకటయ్యి ప్లాన్ చేసి నన్ను పార్టీకి పిలిపించి ఇలా దొంగని చేశారు కదూ. స్వర్ణ, ఇవాళ వీళ్ళు నన్ను దొంగని చేశారు. రేపెవరిని ఏం చేస్తారో కూడా తెలీదు. ఇప్పటికైనా జాగ్రత్త పడు. నేను దొంగని కాదన్న విషయం ఇప్పుడు కాకపోయినా తర్వాతైనా బయటపడుతుంది. సాకేత్, నువ్వైనా మేల్కో, లేకపోతే ఫ్యూచర్లో చాలా నష్టపోతారు. దొంగగారు, సూక్తులాపి స్టేషన్ కి నడవటం మంచిది. అక్కడ ఖాళీగానే ఉంటావుగా, పుస్తకాలు రాసుకో. సీత, ఏంటిది? నువ్వు దొంగతనం చేసావని ఎవరన్నారు? ఊరుకో సీత. ఎవరు నా భార్యని దొంగ అన్నది? నువ్వెవరు? ఆవిడ గారు భర్త మెకానిక్. ఏయ్, నేను ఏమైతే నీకెందుకని సీత మీద దొంగతనం నింద వేసింది ఎవరు? మీ లెవెల్ చెప్తే దొంగతనం చేసేవాళ్ళు కాదా? అవసరం ఉందా లేదా అని ఎస్ఐ గారికి తెలుస్తుందనా? షడప్! చేసే పనికి గుణానికి సంబంధం లేదు. ఎస్ఐ గారు, నా భార్య అలాంటిది కాదు. అవునో కాదో అక్కడ తేలుస్తాం. అలాంటిది కాకపోతే నెక్లెస్ ఆవిడ బ్యాగ్ లోకి ఎలా వచ్చింది? చెప్పు, దీనికి సమాధానం చెప్పు. రెడ్ హ్యాండెడ్ గా దొరికింది. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. ఇంట్రోగేట్ చేస్తే వివరం తెలుస్తుంది. కావాలని మీరు చేస్తే వివరం తనేం చెప్తుంది? తన బ్యాగ్ లో ఉన్నంత మాత్రాన ఆవిడ చేసినట్టేనా? హలో, ఈ చర్చ అంతా అయింది కానీ ఇక పద. ఏంటండి చర్చ అయింది? బ్యాగ్ లో దొరికింది అంటారు, ఇప్పుడు నా సెల్ పోయింది అంటాను. అది ఎవరి దగ్గర దొరికితే వాళ్ళు దొంగేనా? అంతేగా మరి. అయితే నా సెల్లు మీ పీసీ జేబులో ఉంది. నేను కంప్లైంట్ ఇస్తాను. అతని దొంగ అంటారా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నీ సెల్ మా పీసీ జోబులో ఉండడం ఏంటి?
సార్ ఈ సెల్ నా జేబులో ఉంది సార్. సార్ అది నా ఫోన్. ఇప్పుడేమంటారు? నువ్వే మా వాడికి తెలియకుండా జోబులో వేసుంటావు. నెక్లెస్ విషయం కూడా అదే అంటున్నాను. వెధవ తెలివితేటలు ప్రదర్శించుకో. చూడండి, నాకు నా భార్య ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పింది. తెలివితేటలు వాళ్ళు ప్రదర్శించి తనని దొంగగా నిలబెట్టారు. నేను నీ కథలు వినటానికి రాలేదు. నువ్వు పదమ్మా. సార్ తను రాదు. మా డ్యూటీకి అడ్డు తగిలావని నిన్ను లోపల పడేయాల్సి వస్తుంది. నేను మీ పై అధికారిని కలవాల్సి వస్తుంది. ఏంటి బెదిరిస్తున్నావా? వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. అయితే నేను కంప్లైంట్ ఇస్తా. పీసీని అరెస్ట్ చేయండి. చూడండి, సొమ్ము మాది, తీసింది ఆవిడ. కంప్లైంట్ ఇచ్చాం, మీరు యాక్షన్ తీసుకోలేరా? విచారణ జరగాలి, ఎఫ్ఐఆర్ రాయాలి. తినే దొంగతనం చేసిందని రుజువు కావాలి కదా. విచారణకి తీసుకెళ్ళాలి కదా. ఎస్ఐ గారు, మీకు అన్ని విధాలా విచారణకి సహకరిస్తాం. అప్పటిదాకా నా పూచికత్వాన్ని రాసిస్తాను. దయచేసి నా మాట వినండి. పరువు తీయాలనేది వాళ్ళ కోరిక. పిఠాపురం మంగమ్మ గారి మనవరాల్ని పేపర్కెక్కించాలని వాళ్ళ దుర్బుద్ధి. కానిస్టేబుల్, ఇదిగోండి సార్. ఇదిగోండి మీ నెక్లెస్. అంటే ఈవిడ వదిలేస్తున్నారా? పూచికత్తు ఇచ్చారు. మీ కంప్లైంట్ అలాగే ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ చేశాక యాక్షన్ తీసుకుంటాం. కానిస్టేబుల్స్ పదండి. థ్యాంక్ యూ ఎస్ఐ గారు. ఓకే. అమ్మమ్మ పేరు వాడుకొని బయటపడ్డారు. అదే పేరుని మీరు వాడుకొని చెడగొట్టాలని చూస్తున్నారు. నన్ను దొంగని చేసిన పాపం ఊరికే పోతూ. ఎవరు దొంగో ఎవరి ప్లానో తేలుతుంది. మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా, చూద్దాం ఎవరు దోషిలో తెలిసిపోతుంది. సీత, పద వెళ్దాం. వస్తుందమ్మా అచ్చరాల సరస్వతి. అలా తగులాడొద్దు, ఇలా తగులాడొద్దు. మీకు నేను చదువు చెప్తా, చక్కదిద్దుతా అన్నావు. దొంగతనాలు నేర్పి చక్క పెడతావా తల్లి? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నీ పెళ్ళాం చేసిన ఘనకార్యాలన్నీ తెలిసే మాట్లాడుతున్నాం. చదువుకున్న వాళ్ళు, పెద్ద మనసున్న వాళ్ళు అనుకున్నాం. ఇట్లాంటి పనులు చేసేవాళ్ళని తెలీదు. కష్టపడి రెక్కలు అమ్ముకుని బతుకుతున్నాం, కానీ ఇలా దొంగతనాలు చేసి బతకట్లేదు. చూడండి, మీరు విన్నది తప్పు. పూర్తిగా విషయం తెలియకుండా మాట్లాడకండి. ఏంటి తప్పు? దొంగతనం చేయడం, పోలీసులు రావడం,
నువ్వు పూచీకత్తిచ్చి ఈవిడి గారిని తేవడం అంతా మా చంద్రిక చెప్పింది. ఇంకా తప్పు విషయం తెలీదు అంటావే నాయనా. కొన్ని విషయాలు దాస్తే దాగవు. చిలక గోరింకల్లా ఉంటారనుకున్నాం గాని ఇలాంటి చిల్లర బుద్ధని తెలియదు. ఆపుతారా? ఏంటి ఆపేది? బుద్ధి లేని పని చేసింది కాక వాళ్ళ మీద విడిచిపడతావే. నీ పిల్లానికి చెప్పుకో బుద్ధి. మా అదృష్టం బాగుండి బయటపడింది, లేకపోతే మా పిల్లలను దొంగలు చేసేవాళ్ళు కదా. ప్లీజ్, మీకు దండం పెడతాను, దయచేసి ఇలా మాట్లాడకండి. నేను అసలు ఏ దొంగతనం చేయలేదు. పట్టుబడి ఇంకా చేయలేదంటావే. పట్టుబడ్డ దొంగలంతా ఇట్టాగే మాట్లాడతారు. ఏడిస్తే పాపం పోదు. సీత, సీత, సీత ఆగు. సీత, 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 సీత ఊరుకో. వాళ్ళు తెలిసి తెలియక వాగుతున్నారు. సీత ఊరుకో. సీత ప్లీజ్. సీత కంట్రోల్. సీత, సీత ఏడవకు. సీత ప్లీజ్. సీత జాగ్రత్త. ఎక్స్క్యూజ్ మీ, జనరల్ ఫిజిషియన్ గారిని కలవాలి. ఓకే, మీ పేరు? రఘురామ్. హలో సిస్టర్, ఒకసారి ఇలా రా. ఓకే. పేషెంట్ పేరు? సీతా మహాలక్ష్మి. ఏజ్? 24. ఎక్కడుంటారు? లెనిన్ నగర్. వీళ్ళని తీసుకెళ్ళు. రండి. సార్, నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. కూర్చోండమ్మా. ఏమైంది? జ్వరంగా ఉందండి. ఒళ్ళంతా బాగా వేడిగా ఉంది. సిస్టర్, సార్. హై టెంపరేచర్ ఉంది, అడ్మిట్ చేయాలి. అడ్మిటా? ఎస్, అడ్మిట్ చేస్తే గానీ అబ్జర్వ్ చేయలేము. ఎనీ ప్రాబ్లం? నో సార్, అడ్మిట్ చేస్తాను. ఈ టెస్ట్లు అర్జెంటుగా చేయించండి. ఓకే డాక్టర్. సీత రా. ఆ ఫైల్ ఇవ్వు. సార్, 104 ఉంది. ఓకే సార్. 1 అవర్ తర్వాత నేను వస్తాను. ఓకే సార్. రైట్.
సిస్టర్ తనకి ఎలా ఉంది? ఇప్పుడే ఇంజెక్షన్ చేశారు. డాక్టర్ గారు 1 అవర్ తర్వాత వస్తారు. నేను వెళ్ళి చూడొచ్చా? డిస్టర్బ్ చేయొద్దు. ఓకే. నేను దొంగతనం చేయలేదు. నేను దొంగని కాను. నేను దొంగతనం చేయలేదు. సీత సీత నేను చేయలేదు. ఊరుకో సీత. నేను దొంగని కాను. సీత ఊరుకో. నాకు తెలుసు నువ్వు అలా చేయవని. సీత ఏమండి, ను- పేషెంట్ని డిస్టర్బ్ చేయొద్దని చెప్పాను కదా, బయటికి వెళ్ళండి. ఏంటి మంగ ఎదురు చూస్తున్నావు? నా కోసమేనా? కాదు. ఏరా అంతగా చెప్పినా మళ్ళీ ఇలా ఆలస్యంగా వచ్చారేరా? మేం పెందలాడవద్దామనే వెళ్ళాం, కానీ అక్కడ తమరు ఎవరినైతే ఆత్మాభిమాని, నీతి, నిజాయితీ, నిప్పు లాంటి మనిషి అంటూ గొప్పలు చెప్పి మురిసిపోతారో వారు ఆ మహా ఇల్లాలికి నీచత్వం ఉందని ఇప్పుడే నిరూపణ అయింది. అందుకే ఆలస్యం అయ్యింది. ఎవరి గురించి మీరు మాట్లాడేది? ఇంకెవరి గురించి? సీతా రఘురాముల గురించి తప్ప ఇంకెవరి గురించి ఉంటుంది? ఏదో గుడ్డ కాల్చి మీదేద్దామని అలాంటిది ఇలాంటిది అన్నావు. ఏనుగు పోతుంటే కొన్ని ఓరవలేక ఇలాగే మురుగుతుంటాయి. అదే మరి, ఉండి వారి బాగోతం చూసొచ్చి చెప్తుంటే ఇక్కడ కూర్చొని గుడ్డి నమ్మకాలతో మేం గుడ్డ కాల్చి మీదేస్తున్నామని అనటం బాగా అలవాటైంది. నాకు కాదే, నీకు అలవాటైంది. అదేం చేసిందని అంతంత మాట్లాడుతున్నావు? ఏం చేయలేదు గ్రాని, దొంగతనం మాత్రమే చేసింది. అదేం పెద్ద తప్పు కాదు అని అంటావు, అంతేగా? నోర్మయ్యరా, సీత దొంగతనం చేయటం ఏమిట్రా? పొరపాటును కూడా అలాంటి పని చెయ్యదు. హ, చెప్పానుగా వీరు నమ్మరని. స్వర్ణ, నిజంగానే నమ్మవరా? ప్రాణం పోయినా అలాంటి పని చేయదు. పోయాక దొంగే దొంగతనం చేయలేడు. ఈవిడ గారు ఆ పని చేసి పట్టుబడి దొరికిపోయి పిఠాపురం వారి పరువు ప్రతిష్టల్ని మంట గలిపింది. మీరేమైనా చెప్పండి, సీత అలా చెయ్యదుగాక చెయ్యదు. చేసింది. మేమే సాక్ష్యం. అసలు మీరు వాళ్ళు ఎక్కడ కలిశారు? అరోరాకి సింగపూర్లో హోటల్ పర్మిషన్ వచ్చిందని పార్టీ ఇచ్చింది. గొప్ప గొప్ప వాళ్ళు వస్తారని, అవసరం ఉంటుందని అసిస్టెంట్ గా పార్లర్ నుంచి హెల్పర్స్ ని పంపమంటే సీత వాళ్ళ బ్యాచ్ ని పిలిపించింది. వాళ్ళు వచ్చారు. ఏంటి, పార్టీకి వచ్చావా? డ్యూటీ మీద వచ్చాను. నా డైమండ్ లాకెట్ పోయింది. ఎవరి అడ్రస్ లో దొంగతనం జరిగిందని ఫోన్ చేశారు? సార్, నేను అలాంటి దాన్ని కాదు సార్. నా పూచికత్వాన్ని రాసిస్తాను. చాలా ఇంకేమన్నా చెప్పాలా? ఎవరో కావాలనే దాని బ్యాగులో వేసుంటారు. పోలీసులు వచ్చినప్పుడు మీ పెద్ద మనమడు ఆ జిమ్మిక్కి చేసే లాజిక్లు తీశాడు. చివరకు మా నానమ్మ పలానా అని తమరి పేరు చెప్పి పూచికత్తిచ్చి పెళ్ళాన్ని తీసుకెళ్లాడు. మీరు 1,00,000 చెప్పండి, నేను లెక్కలోకి తీసుకోను. సీత దొంగతనం చెయ్యదు చెయ్యదు చెయ్యదు. అబద్ధం అనిపిస్తే వాడికి ఫోన్ చేసి కనుక్కో, కన్ఫర్మ్ అవుతుందిగా. హలో నానమ్మ. ఏరా, అది వాళ్ళ నిర్వాకం. అందుకే
ఇప్పుడు సీతని హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి వచ్చింది.